యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి మీకు ఈ రోజంతా తోడుగా ఉండబోతుందని ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి మీతో ఉండబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 4-5 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము ఆదికాండంలో మొదటి అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయం 21వ వచనంలో దేవుడు మగా గొప్ప చేపలను దేవుడు సృష్టించాడని రాయబడి ఉంది. సముద్రం యొక్క జీవరాశులు దేవుడు సృష్టించాడని రాయబడి ఉంది. నిన్న మన పక్షుల గురించి ధ్యానం చేసినట్టుగా ఈరోజు మరి చేపల గురించి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చేపలు అనేది దేని చూపిస్తుందంటే దేవునికి విధేయత చూపించాల్సిన అవసరత గురించి మనకు తెలియపరుస్తున్నాయి. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఒబీడియన్స్ అన్నమాట. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 4-7 వచనాల్లో మనం చూస్తే పేతురును చూసి ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు సముద్రంలో వలలు వేయి, విస్తారమైన చేపలు పడతా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఏ టైంలో ఆజ్ఞాపించాడో తెలియదు. పేతురుతో చెప్పిన క్షణంలో ఆజ్ఞాపించాడా, లేకపోతే పేతురుతో మాట్లాడుతుండగా ఆ చేపలని వినయా, అది నాకు తెలియట్లేదు. మొత్తానికి పేతురు వలలు వేసినప్పుడు మాత్రం విస్తారమైన చేపలు పడింది. కారణం ఏంటంటే దేవుని మాట వినింది, దానికి లోబడింది చేపలు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరలా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత కూడా దేవుని బిడ్డలారా, చేపలు లోబడటం, తర్వాత విస్తారమైన చేపలు పడటం, మళ్ళా దాన్ని ప్రభు పట్టుకొని ఆశీర్వదించటం అనేది కూడా మనకు కనపడుతున్నాయి. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో ఇంకా ఒక అద్భుతమైన విషయాలు రాయబడి ఉంది. పేతురు వచ్చి యేసుప్రభు దగ్గర అడుగుతున్నారు, ప్రభా మనల్ని ఆ ట్యాక్స్ కట్టమంటున్నారు, మన దగ్గర డబ్బు లేదన్నప్పుడు నువ్వు వెళ్ళి సముద్రంలో గేలవేయి, అప్పుడు నీకు ఒక షేకలు దొరుకుతాయి, ఆ షేకలు నా కొరకు నీ కొరకు ట్యాక్స్ కట్టేసేయని చెప్పి అంటున్నాడు. నిజంగా ఈ మాట ఎప్పుడు ఈ చేపలు వినిందో మనకు తెలియదు. ఎప్పుడు ఆ యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క షేకలు మింగిందో మనకు తెలియదు. ఆ పేదరు గేలమేసరికి దొరికిన ఆ చేప నోటిలో ఏముందంటే షేకలు ఉంటుంది మనం చూస్తున్నాం. అన్నిటికీ పైగా మనం చెప్పాలంటే యోనా విషయంలో చేపలు ఎంతగా లోబడిందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి లోబడుతున్నారా లేదా అనే విషయాన్ని ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. యోనా విషయంలో దేవుడు చేపలకు ఆజ్ఞాపించాడంట. యోనా మొదటి అధ్యాయం 17వ వచనంలో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వెంటనే చేపలు ఏం చేసిందంటే ఆ మహా పెద్ద చేపలు యోనాను మింగింది. దేవుని మాటకు లోబడాలని ఆలోచన ఆ చేపకు ఉంది కాబట్టి ఆ రోజున లోబడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. మీరు దేవునికి లోబడుతున్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోండి. మీలో కొందరు ఒక విషయానికి లోబడతారు, ఇంకొక విషయానికి లోబడరు. సగసగ లోబడినా లోబడకపోయినా అది లోబడ కిందనే వస్తాయి. కొంతమంది ఏమో లోబడతారు కానీ ఆలస్యంగా లోబడతారు. నువ్వు ఆలస్యంగా లోబడినా కూడా దేవుని దృష్టిలో లోబడలేటే. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించి మరి బలులు అర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టమని మొదటి సామెల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని మాట విని లోబడి ముందుకు సాగాలని కోరుతున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, నీకు లోబడేవారుగా మమ్మల్ని చేయండి. పరిశుద్ధాత్మతోను మహిమతోను శక్తితో నింపుమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మను మాలో ఉంచమని అడుగుతున్నాను. దేవుని మహిమతో నింపుమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మన ఆశీర్వదించిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గాడ్ బ్లెస్ యూ.